హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు ఈరోజు కొంత ఇంపార్టెంట్ విషయాలు నేను ఈ సందర్భంగా మాట్లాడాలనుకుంటున్నా. సో అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలా, లేకపోతే ఇంట్రాడే ట్రేడ్ చేయాలా, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందా. సో ఇందులో మనము ఎంత టెక్నికల్‌గా మనం నేర్చుకున్నాము. యూట్యూబ్‌తో గావచ్చు, లేకపోతే పర్సనల్‌గా ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, ఎంత మనము ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నాము, లేకపోతే ట్రేడింగ్ జేస్తున్నాము. సో ఓవరాల్‌గా గత 1 ఇయర్‌లో మనం ప్రాఫిట్‌లో ఉన్నామా? గత 6 మంత్స్‌లో ప్రాఫిట్‌లో ఉన్నామా? గత గత 3 మంత్స్‌లో ప్రాఫిట్‌లో ఉన్నామా? గత 1 మంత్‌లో ప్రాఫిట్‌లో ఉన్నామా? లేదంటే ఓవరాల్‌గా లాస్ట్ 1 ఇయర్ నుండి నేను ప్రాఫిట్‌లో ఉన్నా. లాస్ట్ 2 ఇయర్స్ నుండి ప్రాఫిట్‌లో ఉన్నా. లాస్ట్ 3 ఇయర్స్ నుండి ప్రాఫిట్‌లో ఉన్నా. లాస్ట్ 5 ఇయర్స్ నుండి ప్రాఫిట్‌లో ఉన్నా. ఎక్కడున్నారు అనేది మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టాక్ మార్కెట్ గురించి మనం నేర్చుకోవడానికి ముందు మనందరికీ డబ్బు గావాలి. సో, డబ్బుంటే ఏముంటుంది? మన చుట్టుపక్కల మంచి గౌరవం వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. సో, మనకు మన భార్య గౌరవిస్తుంది, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ గౌరవిస్తారు. మనకు కావాల్సిన ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. మనం కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. స్వేచ్ఛగా ఒక 9 టు 5 జాబు ఎళ్ళి అక్కడ ఆ జాబు మనకి స్వేచ్ఛ లేని జాబ్‌లో చేసుకుంటూ టైం లేకుండా, ఫ్యామిలీతో టైం గడపకుండా, చుట్టాల బంధువులతో టైం గడపకుండా సిట్యుయేషన్స్‌లో కంటే, ఇది మనకొక ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుందనే ఉద్దేశంలో చాలామంది ఈ స్టాక్ మార్కెట్‌కి రావడం అనేది జరుగుతుంది. ఇంకా కొద్దిగా కొంతమంది ఎవరైతే యూట్యూబ్‌లో మోటివేషనల్ వీడియో చూడటము, వేలు, లక్షలు, లక్షలు ప్రాఫిట్స్ చూసి మనం కూడా డ్రీమ్ అయిపోయి, సో ఇందులో మనం కొంత పెట్టుబడి పెట్టేసి మనం కూడా మంచిగా రిచ్ అవుదాం అనే మైండ్ సెట్ తోటి వచ్చినోళ్ళు ఇందులో చాలామంది ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎలాగన్నా రాని, ఎవరికి ఓవరాల్‌గా ఉమ్మడిగా మనకేంటి ఒక గోల్ ఉంది, డబ్బు సంపాదించడం అనేది. కానీ ఆ డబ్బు సంపాదించడం అనేది ఉంటే సరిపోదు. మనకు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మనం ఎక్కడున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ సైకాలజీ ఎలా ఉంది? నేర్చుకో. నువ్వు టెక్నికల్స్ నేర్చుకో, లేకపోతే పెద్ద పెద్ద సెటప్స్ 3, 4 కంప్యూటర్స్ తెచ్చుకో. మొత్తం క్యాపిటల్ 5,00,000, 10,00,000 తెచ్చుకో. అది సెకండరీ. కానీ దానికంటే ముందు అనేది ఒకటుంది. అది సైకాలజీ. ఆ సైకాలజీ అనేది మనము ఎందుకు చదవాలి? ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది నేనిక్కడ మాట్లాడతాను. ఎందుకంటే ఆ సైకాలజీ దాని మీదనే మనం ఫోకస్ పెట్టం. మన మైండ్ సెట్‌ని ఫోకస్ జేయం. సో, మనము దాని మీద మెయిన్ ఫోకస్ చేయాలి. అంటే ఎలాగా? సపోజ్ మనము మన డైలీ వారీగా మన మైండ్ సెట్ ఎలా ఉంది? మన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి? మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మనము రెచ్చగొడితే రెచ్చిపోయేలాంటి మనస్తత్వం ఉందా? ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యే మైండ్ సెట్ ఉందా? లేకపోతే కోపము వస్తుందా? ఆవేశం వస్తుందా? లేకపోతే బాధ, లేకపోతే ఆనందం ఎక్కువొస్తే ఎగిరిపోతావా? సో, నువ్వెక్కడున్నావు? అసలు ఏ కైండ్ ఆఫ్ దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? గమనిస్తున్నావా? రియాక్ట్ అవుతున్నావా? సో, ఇక్కడ చాలా ఈ రెండిటి మధ్య చాలా తేడా అనేది ఉంటుంది. సో, అది చాలా ఇంపార్టెంట్. గమనించడం వేరు, ప్రవర్తించడం వేరు. సో, అబ్జర్వేషన్ అనేది ఎలా ఉంది నీది? రియాక్షన్ ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది నీదెలా ఉంది అసలు? నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటున్నావా? అనేది నువ్వు మనకు మనంగా కొంత అబ్జర్వేషన్ పెట్టాలా. వారం రోజులు అబ్జర్వేషన్ పెడతావా? 21 రోజులు అబ్జర్వేషన్‌లో పెడతావా? నిన్ను నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతూ వస్తున్నావు? ఎక్కడ నువ్వు రోజువారీగా నువ్వు నీ భార్యతోటో, పిల్లలతోటో, నువ్వు వర్క్ చేసే దగ్గర ఏ విధంగా నువ్వు రియాక్ట్ అవుతున్నావా? అబ్జర్వ్ అవుతున్నావా? నువ్వు ఎలా టెంప్ట్ అవుతున్నావు? ఇది సాధారణ స్టాక్ మార్కెట్ గురించి నేను మాట్లాడట్లేదు. సైకాలజీ అనే దాన్ని నేర్చుకునే ముందు అసలు నువ్వెక్కడున్నావు? నీ సైకాలజీ 10,00,000 ఎంతున్నయి ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు అయన్నొద్దు. అది తర్వాత అదొచ్చేటప్పుడు వస్తాయి. డబ్బులు ఎంత రావాలో అంత వస్తది. ఆ స్టాక్ మార్కెట్ యాడికి పోదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సైకాలజీ యాడుంది? ఉత్తిగా థాట్ ప్రాసెస్‌లో నేను ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంది గానీ, దానికంటే ముందు నెక్స్ట్ ప్రైమరీ లెవెల్ ఆఫ్ కంటెంట్‌లో
ఇది ఎందుకు అందరికి టఫ్ అవుతుంది అనే దానికి ఇక్కడ చాలా ఆ విషయాలని సూక్ష్మంగా పరిశీలించాల. ఎందుకు అంటే సపోజు ఎన్ ఎవ్వరైనా గానీ ఈ స్టాక్ మార్కెట్‌కి రారు. అంత ఈజీగా రారు. వచ్చి ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ లేదని. వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేదని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? మనము మనకి మనంగా మన ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది. మనం ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నాము. మన ఎమోషన్స్ రె రెచ్చిపోయే విధంగా ఎవరన్నా మనల్ని రెచ్చగొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. మన రోజువారీగా మనం చూస్తే మన భార్య మనల్ని రెచ్చగొట్టొచ్చు. ఏదో మీకు చేత కదా అద్దేదా ఇద్దేవా తాగొస్తున్నావా తిరిగి వస్తున్నావా అని అనొచ్చు. అక్కడ నీకు ఈగో హర్ట్ అవ్వచ్చు. లేకపోతే ఇంకొక మన బాస్ తిట్టొచ్చు. ఏంటి టైంకి రావా, తర్వాత ఇచ్చిన వర్క్ పని చేయలేదు, చేయవా ఏంటి, ఇలానేనా ఇండిసిప్లిన్గా ఉంటావా అనేది అంటారు. అప్పుడు నువ్వు ఎలా ట్రిగర్ అవుతున్నావు? ఈ ట్రిగరింగ్ లెవెల్స్ అంటే రెచ్చగొట్టిన మాటలు ఉంటే నువ్వు ఎక్కడ టచ్ అయితే నువ్వు రియాక్ట్ అవుతున్నావు. గమనిస్తున్నావా నీ భార్యని కానీ నిన్ను కానీ లేకపోతే నీ బాస్ని కానీ లేకపోతే నువ్వు రోజు నడవడికను ప్రతి డైలీ రూపంలో నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. అలా అబ్జర్వేషన్ అనేది గమనించడం అనేది నీకు ప్రాక్టీస్ చేసుకుంటే 21 రోజుల నెల రోజుల 2 నెలల 3 నెలల నువ్వు నీ యొక్క గమనించే కెపాసిటీని పెంచుకోవడం అనేది నీకు వస్తే సో ఇక్కడ నువ్వు స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు నువ్వు ఆ గమనించే కెపాసిటీ తోటి అప్పుడు నువ్వు స్వింగ్ ట్రేడింగ్ చేస్తావా, తర్వాత ఇంట్రాడే చేస్తావా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ గమనించే క్యారెక్టరే నీకు డెవలప్ కానప్పుడు నువ్వు ఉరికొచ్చేసి డబ్బులు పెడతా, నేను ఇట్లా పెట్టేసి ఇట్లా తీస్తా అంటే వస్తాయి. కానీ నువ్వు గమనించే కెపాసిటీ లేదు. నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యే గుణం ఉంది. ప్రాఫిట్ వస్తేనేమో సంతోషపడతావు, లాస్ వస్తేనేమో బాధపడతావు, దాన్ని మళ్ళీ రివెంజ్గా రికవరీ చేయాలనే మైండ్ సెట్ ఉంటుంది. ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అవుతున్నావు. నీ భార్య ఏదన్నా అంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావు, నీ బాస్ ఏదన్నా అంటే రియాక్ట్ అవుతున్నావు, పిల్లలు ఏదన్నా అంటే కోపపడుతున్నావు, చిరాకు. అసలు ఆ రియాక్షన్ మైండ్ నుండి నువ్వు గమనించే స్టేజ్కి రావాలా. అంటే నువ్వు చలనం లేని మైండ్ సెట్గా నీ అబ్జర్వేషన్ని ఉండగలిగే విధంగా ప్రాక్టీస్ కావాలా. దానికోసం చాలా టూల్స్ ఉంటాయి. దానికోసం మెడిటేషనా లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజా, మైండ్కి ఏ విధంగా ట్యూన్ చేసుకుంటావా, నువ్వు ఏ విధంగా నిన్ను రోజువారీగా అబ్జర్వేషన్ చేసుకొని నీలో మార్పులు తీసుకొని వస్తావో అప్పుడే మనకు ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మనము అక్కడ ఓపికగా ఉండగలుగుతాము. దాన్ని గమనిస్తూ ఉంటాము. ఇది నేను ఎంట్రీ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాము. సో దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎవరైతే చేస్తున్నారో అలా అయితే నిజంగా మీకు మీరుగా గుండెల మీద చేసుకొని మీరు నిజంగా 1 మంత్లో ప్రాఫిట్లో వచ్చారా, 6 మంత్స్లో ప్రాఫిట్లో వచ్చారా, అట్లీస్ట్ గత 1 వీక్ నుండి ప్రాఫిట్లో వచ్చారా, లేకపోతే లాస్ట్ 1 ఇయర్లో ప్రాఫిట్లో ఉన్నారా అనేది మిమ్మల్ని మీరు గమనించుకోవటం ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఈగోకి వెళ్ళకుండా రియాక్ట్ అవ్వకుండా కంప్లీట్గా ప్రాఫిట్లోకి వెళ్తే దాన్ని కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, కానీ ఇది ఎవరైతే మనలో ఎవరైతే మనకు కంటిన్యూస్గా లాసెస్ వస్తున్నాయో దానికి వెంటనే రియాక్ట్ అయ్యే గుణం ఉందో సో వాళ్ళు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ఆపేసి ఫస్ట్ గమనించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎక్కడ గమనించడం? మార్కెట్ని గమనించడం కాదు. మార్కెట్ని గమనించు, దాని టైంలో గమనించు. తర్వాత టైంలో కూడా నార్మల్ టైంలో కూడా నువ్వు గమనిస్తూ ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు గమనిస్తూ ఉండు. నీ క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుంది, నీ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే నీ ఈగోస్ ఎలా ఉన్నాయి, రోజువారీగా ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు. అంటే నువ్వు చలనం లేకుండా ఏదన్నా అంటే టక్కున రెచ్చిపోయే మైండ్ సెట్ ఉందా, రెచ్చగొడితే రెచ్చిపోయే అంత సైకలాజికల్ మైండ్ సెట్. సో అది ఎప్పుడైతే సైలెంట్గా ఉంటుందో నువ్వు ఒక బుద్ధుడి మైండ్ సెట్లో నువ్వు గమనిస్తూ నువ్వు దాన్ని రియాక్ట్ అవ్వకుండా ఉండే మైండ్ సెట్ డెవలప్ అవుతే ఇక్కడ నువ్వు స్టాక్ మార్కెట్లో కూడా వచ్చి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కోట్లు సంపాదించాలనే మైండ్ సెట్ చేసుకునే ముందు సైకలాజికల్ మైండ్ సెట్ కోసం నువ్వు ఎంతన్నా తీసుకో టైం. 4 రోజులు తీసుకుంటావా, 2 నెలలు తీసుకుంటావా, 3 నెలలు తీసుకుంటావా, వర్క్ ఆన్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నా మైండ్ ఏంది, నా ఆలోచన విధానం ఏంటి, నా ట్రిగరింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలాగా 100%లో 99% ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, 1% అంటే నేను సైకాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే నా రియాక్షన్ లెవెల్స్
చర్యకు ప్రతిచర్య అనే దాన్ని మైండ్ సెట్‌ని ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నాను? దాన్ని ఒకరోజు ఓడిపోతే ఏమైద్ది? 2 రోజులు ఓడిపోతే ఏమైద్ది? ప్రతిసారి నేనే గెలవాలనా? ప్రతిరోజు ఓటమిని అంగీకరించే మైండ్ సెట్ ఉందా? లేకపోతే రివెంజ్ తీసుకునే మైండ్ సెట్ ఉందా? సో, ఇది ఎక్కడికి అక్కడ నిన్ను నువ్వు ఓటమిగా నా రోజు ఇది కాదు అనే మైండ్ సెట్‌ని నిన్ను నువ్వు ఆపుకునే మైండ్ సెట్ కావాలి. ప్రతిరోజు నేను గోదావరి దాటుతా, ప్రతిరోజు నేను నాకు ఈతొచ్చు, నాకు ప్రతిరోజు నేను పడవతోటి ఈజీగా నేను చేయగలను, నేను ప్రతిరోజు ఈత దాటుతా అంటే కుదరదు. దాటలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కూడా నువ్వు దాటాలని అనుకున్నప్పుడు నువ్వు ఈ గజీతగాడివైనా గోదావరిలో కొట్టుకుపోతావు. సో, అలాంటిది కూడా ఇక్కడ ఈ గమనించడం, ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. రియాక్ట్ అవ్వటం, ప్రతిరోజు ఎంటర్ అవ్వటం, ప్రతిరోజు చేస్తా అనటం అనేది చాలా డేంజరు. సో, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ టైమ్ కావచ్చు, ఏదైనా రిపోర్ట్స్ రిలీజింగ్ కావచ్చు, లేకపోతే రిజల్ట్స్ గవర్నమెంట్ రిజల్ట్స్ కావచ్చు, ఆర్బీఐది కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, బడ్జెట్ రిలేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకేమన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా సంఘటనలు జరిగినా కానీ వాటన్నిటికీ మనం ఎలా అది ఈ ట్రెండ్‌ని ఏదైతే టెక్నికల్ ట్రెండ్స్ అనేది ఫాలో కాదు. సో, ఆ రోజు మొత్తం మనం అనుకున్నా గానీ ఆపోజిట్‌గా జరుగుతుంది. సో, అది అలాంటి టైంలో గూడా మనం మూస పద్ధతిలో ఓల్డ్ సైకాలజీ తోటి ఉంటే, సో, మనం అందులో కొట్టుకుపోయే ఆస్కారం ఉంటుంది. మనకి లాస్ వచ్చే ఆస్కారం గూడా ఉంటుంది. సో, కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా మనం ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. సో, అది నేను ఈరోజు చెప్పాలనుకున్నా. సో, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఇది ఒక ట్రెండ్ లైను. సో, ఆల్రెడీ ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో, దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడే ఉంది. సెకండ్ డే ఈడనే ఉంది. ఇది ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చింది. సెకండ్ డే ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చింది. థర్డ్ డే కూడా ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చింది. సో, ఇప్పుడు మనం ఈ రోజు కానీ రేపటికి కానీ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూమ్ చూసుకున్నట్టయితే ఈ గ్రీన్ క్యాండిల్ ఎంత పెద్ద వాల్యూమ్ చూడు. ఇక్కడ చిన్న వాల్యూమ్ ఇక్కడ పెద్ద వాల్యూమ్ అనేది యాడ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఈ వారంలో కానీ నెక్స్ట్ వీక్లో కానీ చిన్నగా ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే 326 దాకా, లేదంటే 340 దాకా. అంటే సో, ఇప్పుడు ఇంకొక 40 రూపాయలు పైకి వెళ్ళే ఛాన్స్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది 308, సెకండ్ టార్గెట్ 326, సో 340 ఇది టార్గెట్. సో, ఇక్కడ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం టేకాఫ్ చేసుకుంటే, స్టాప్ లాస్ కిందికి పెట్టుకుంటే, మనం క్వాంటిటీ ఎంత క్యాపిటల్ పెట్టాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, లక్షకి నేను ఎంత రిస్క్ తీసుకోవాలి, ఒకవేళ రివర్స్ అయిందనుకో పొరపాటున, సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఎవరి రిస్క్ని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటే మనకి లాస్ కొద్దిగా, ప్రాఫిట్ ఇంత. ఇందులో ఒకవేళ ₹1,00,000 పెట్టామనుకో, సో ఈ ఈ ఇక్కడ 308లో ఒక 30,000 తీసేయి, ఇక్కడ ₹327లో 50,000 తీసేయి, తర్వాత 340 వచ్చేటానికల్లా మనకి ఇంకొక మిగతాది మొత్తం తీసేసాయి. సో, నువ్వు నీకు కావాల్సిన 1:1 ఎంత 1:5, 1:4 అనేది మనకి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో, అది ఫ్రెండ్స్, మీకు నా కంటెంట్ అనాలిసిస్, సైకలాజికల్ మైండ్ సెట్ గురించి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమన్నా నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.